హలో ఫ్రెషర్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ టెక్ జర్నీ. టుడే మన వీడియోలో ఏటీఎస్ ఫ్రెండ్లీ రిజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే డూస్ అండ్ డోంట్స్, ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు ఒక రిజ్యూమే ప్రిపేర్ చేసేటప్పుడు అనేది కూడా మీకు నేను చెప్తాను. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు కంప్లీట్ రిజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలో అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏటీఎస్ అనేది మన రిజ్యూమేని చెక్ చేసింది. సో హ్యూమన్స్ కాదు, బేసికలీ ఐటీఎస్ అనేది అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. సో నేను ఒక ప్లాట్ఫామ్ యూస్ చేసి నేను మీకు ఎలా ప్రిపేర్ చేయాలి రిజ్యూమే అని కంప్లీట్గా చెప్తాను. సో ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఫ్లో సివి అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేసి దెన్ యూ నీడ్ టు లాగిన్ టు ది ఫ్లో సివిలో లాగిన్ అవ్వాలి. సో అక్కడ చాలా టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. సో ఆ టెంప్లెట్స్లో మీకు నచ్చిన టెంప్లెట్ యూస్ చేయండి. సో నేను కూడా ఒక ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది కామెంట్ సెక్షన్లో, సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ నేను వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను, ఆ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో ఆఫ్టర్ లాగిన్ అండ్ ఆఫ్టర్ సెలెక్టింగ్ యువర్ రిజ్యూమే ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే రిజ్యూమే హెడర్ సెక్షన్ అనేది మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ అనేది రిజ్యూమే ఓపెన్ చేసిన వెంటనే హెచ్ఆర్ చూసేది మాత్రం హెడర్. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదు. నేమ్, నీ ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, దెన్ తర్వాత మీ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ రోల్ అంటే మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో అనేది కంపల్సరీ. సో మీరు జావా డెవలపర్కి అప్లై చేస్తున్నారంటే జావా డెవలపర్ అని టైప్ చేయండి. ఒకవేళ డేటా అనలిస్ట్ అయితే డేటా అనలిస్ట్ అని. సో ఈమెయిల్ అనేది కంపల్సరీ. ఈమెయిల్ అనేది ప్రొఫెషనల్గా ఉండాలి, ఎలా పడితే అలా ఇవ్వకూడదు. సో నిక్ నేమ్స్తో కొంతమంది ఇస్తూ ఉంటారు, అలా కాకుండా ప్రొఫెషనల్ ఈమెయిల్ అనేది టైప్ చేయాలి. అండ్ ఫోన్ నెంబర్ అనేది కూడా మీరు కంపల్సరీ మెన్షన్ చేయాలి హెడర్ సెక్షన్లో. అండ్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ అనేది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో లింక్డ్ఇన్ అనేది ప్రొఫెషనల్గా ఉండాలి. లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ పిక్ అనేది కంపల్సరీ మీరు యాడ్ చేసి ఉండాలి. అండ్ మీరు అప్డేట్ చేసి ఉండాలి మీ లింక్డ్ఇన్. అండ్ కనెక్షన్స్ కూడా ఎక్కువ బిల్డ్ అయ్యే విధంగా మీరు కనెక్షన్స్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోండి. సో దట్ మీకు హై ఛాన్సెస్ ఉంటాయి రిక్రూటర్స్ అని మీరు మిమ్మల్ని రీచ్ అవ్వడానికి. అండ్ గిట్హబ్. సో గిట్హబ్ ప్రొఫైల్ అనేది కూడా మెయింటైన్ చేయాలి. సో మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేశారో ఆ ప్రాజెక్ట్స్ అనేవి కంపల్సరీ మీ గిట్హబ్లో ఉండేలా చూసుకోండి. అండ్ కనీసం స్ట్రీక్ మెయింటైన్ చేయడానికైనా ట్రై చేయండి గిట్హబ్లో. సో దట్ హెచ్ఆర్కి ఒక ఐడియా వస్తుంది. సో ఈ అబ్బాయి, సో ఈ అమ్మాయి ఆర్ అబ్బాయి అయినా కానీ వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు లింక్డ్ఇన్లో అండ్ గిట్హబ్లో అని చెప్పి. అండ్ డిజైన్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండాలి ఎప్పుడైనా కానీ హెడర్ సెక్షన్లో. బేసికలీ మీరు ఏం చేయాలంటే సింపుల్ టెక్స్ట్ యూజ్ చేయండి, ప్రొఫెషనల్ ఈమెయిల్ అనేది యూజ్ చేయాలి. అండ్ లింక్డ్ఇన్ ప్లస్ గిట్హబ్ లింక్స్ అనేది కంపల్సరీ. అండ్ మీరు ఏం చేయకూడదంటే డోంట్స్ లైక్ నిక్ నేమ్స్ లాంటివి అండ్ ఫ్యాన్సీ ఐకాన్స్ ఆర్ ఇమోజీస్ అనేవి యూజ్ చేయకండి. అండ్ అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ లైక్ coolboy@ ఆర్ coolgirl@ ఇలాంటివి యూజ్ చేయకండి. ఏటీఎస్ హెడర్లో ఉన్న టెక్స్ట్ని ఫస్ట్ స్కాన్ చేస్తుంది, ఐకాన్స్ ఆర్ ఇమేజెస్ యూజ్ చేస్తే మిస్ అవుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ after entering all those details, then you need to click done. Then you need to click the add content. సో మీరు కానీ అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ప్రొఫెషనల్ సమ్మరీ అని యాడ్ చేసుకోవచ్చు. అలా కాదు నాకు ప్రొఫైల్ అనేది సెక్షన్ కూడా ఉండిద్ది, దాంట్లో ప్రొఫైల్ సెక్షన్కి వద్దు, నేను ఓన్గా ప్రొఫెషనల్ సమ్మరీ అనేది క్రియేట్ చేయాలి అంటే అక్కడ ఒక కస్టమ్ అనే ఒక బటన్ ఉండిద్ది. ఆ కస్టమ్ ని క్లిక్ చేసిన వెంటనే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో అది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడూ కానీ బేసికలీ హెడర్ సెషన్ అనేది సింపుల్గా ఉండేటట్టే చూసుకోండి. ఎక్కువ కంటెంట్ యూజ్ చేసి అవన్నీ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ ఇదైతే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కస్టమ్ అనేది ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో మీరు ఆ హెడింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు ప్రొఫెషనల్ సమ్మరీ అని యాడ్ చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమంది ఎలా చేస్తారంటే ఓన్లీ సమ్మరీ అని ఇచ్చేస్తారు. అలా కాకుండా ప్రొఫెషనల్ సమ్మరీ అని యాడ్ చేసిన వల్ల కొంచెం ఇంప్రెషన్ అనేది ఉంది హెచ్ఆర్కి. సో వీళ్ళు కూడా కొంచెం ఇలా ఉన్నారు అని చెప్పి. సో ఫ్రెషర్ రిజ్యూమేలో సమ్మరీ ఆప్షనల్ కాదు, బేసికలీ ఇది మీ గురించి చెప్తుంది, లైక్ అబౌట్ యూ సెక్షన్ లాగా. సో బట్ స్టోరీ చెప్పకూడదు ఇక్కడ. ఓన్లీ ఫ్రెషర్ అయితే 1 to 2 లైన్స్ ప్రొఫెషనల్ సమ్మరీ ఉండాలి. అలా ఎక్స్పీరియన్స్ అయితే మీరు కనీసం ఒక 3 to 4 లైన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెషర్కి 1-2 లైన్స్ అనేది కంపల్సరీ మాత్రం. మీరు ఎలా రాస్తారంటే సమ్మరీ మోటివేటెడ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ జావా, స్ప్రింగ్ బూట్ అండ్ SQL and hands-on experience in building the back-end application and REST APIs through academic and personal projects. సో ఇలాగా మీరు టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు.
నేను జావా డెవలపర్ అని యాడ్ చేశాను కాబట్టి నేను ఇక్కడ దాని తగ్గట్టుగా నేను సమ్మరీ అని యాడ్ చేస్తున్నాను. సో మీ సమ్మరీలో ఎలా ఉండాలంటే లైక్ రోల్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. దట్ ఈస్ నేను జావా డెవలపర్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ స్కిల్స్ కూడా మెన్షన్ చేయాలి. లైక్ మీరు లైక్ జావా, స్ప్రింగ్ బూట్, MySQL ఇలాంటివి మెన్షన్ చేయాలి. అండ్ ఎక్స్పీరియన్స్ టైప్ క్లియర్గా ఉండాలి. లైక్ ప్రాజెక్ట్స్ గురించి అలాగా. డోంట్స్ అంటే హార్డ్ వర్కింగ్, ప్యాషనేట్, లాంగ్ పారాగ్రాఫ్స్ ఇలాంటివి ఉండకూడదు. అండ్ కెరియర్ గోల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సమ్మరీలో జావా, స్ప్రింగ్ బూట్, SQL కీవర్డ్స్ మ్యాచ్ అవుతే షార్ట్ లిస్ట్ ఛాన్సెస్ ఉంటాయి. సో అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే డన్ అనేది క్లిక్ చేసిన తర్వాత యాడ్ కంటెంట్ ఉండిద్ది కదా, సో మళ్ళీ క్లిక్ చేసి అండ్ స్కిల్స్ని యాడ్ చేయాలి. స్కిల్స్ సెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిజ్యూమే రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్కిల్స్ సెక్షన్ వీక్గా ఉండడం. లైక్ ఈ స్కిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ స్కిల్స్ అనేవి కంపల్సరీగా మీ జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యే విధంగా మీరు లైక్ యాడ్ చేయాలి మీ రిజ్యూమేలో. ATS ఫస్ట్ స్కిల్స్ని స్కాన్ చేస్తుంది. మీరు స్కిల్స్ అనేది ఎలా ఇస్తారు అంటే లైక్ సెక్షన్ డివైడ్ చేసుకోండి. లైక్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని, అండ్ సెకండ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఉంటే ఫ్రంట్ ఎండ్ సంబంధించి, లేకపోతే బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్స్ గురించి, అండ్ APIs ఒక సెక్షన్, అండ్ డేటాబేస్ ఒక సెక్షన్, లైక్ టూల్స్ అనేవి ఒక విధంగా, అండ్ కోర్ కాన్సెప్ట్స్ అనేవి ఒక విధంగా అలా యాడ్ చేయడం బెటర్. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను ఇక్కడ జావా తీసుకున్నాను, బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ స్ప్రింగ్ బూట్, అండ్ REST APIs అనేవి APIs యూస్ చేశాను, డేటాబేస్ అనేది MySQL ఆర్ PostgreSQL, టూల్స్ అనేవి GitHub, Postman, VS Code, అండ్ కోర్ కాన్సెప్ట్స్ ఏంటంటే లైక్ oops, డేటా స్ట్రక్చర్స్, DBMS అండ్ OS. లైక్ నేను ఇలా యాడ్ చేశాను. సో మీరు మీ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమన్నా లాంగ్వేజెస్ అని ఇంకా ఎక్కువ వస్తే సో దాన్ని కూడా యాడ్ చేసుకోండి, జావా పక్కన లైక్ పైథాన్ అలాగా. అండ్ ఎగ్జాక్ట్ టెక్నాలజీ నేమ్స్ అని యూజ్ చేయాలి. అండ్ కేటగిరీస్ యూస్ చేయడం. ఓన్లీ వాట్ యు నో, మీకు ఏం తెలుసో అదే యాడ్ చేయండి. ఏది నాకు లైక్ వేరే తెలుసు అంటే అదే యాడ్ చేయబాకండి. టూ మెనీ స్కిల్స్ అండ్ ఫేక్ టూల్స్, రేటింగ్ స్టార్స్ అలాంటివి యాడ్ చేయబాకండి. అండ్ JDలో జావా, స్ప్రింగ్ బూట్, REST APIs ఉంటే ATS రిజ్యూమేలో సేమ్ కీవర్డ్స్ యూస్ చేయండి. సో దట్ అది ATS అనేది కూడా సేమ్ సెర్చ్ చేస్తుంది. సో మ్యాచ్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేవి ఫ్రెషర్కి చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ప్రాజెక్ట్స్ వల్లే ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ లైక్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నేను ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేవి చెప్తున్నాను. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఇంకో ప్రాజెక్ట్ దట్ ఈస్ ద స్మార్ట్ ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇంకోటి తీసుకున్నాను. ఇక్కడ ప్రాజెక్ట్ సెషన్లో నేను బేసికలీ ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ప్రాజెక్ట్స్ అనేవి పాయింట్స్ ఎలా పెట్టాలంటే పాయింట్స్ వైజ్గా పెట్టండి. పాయింట్స్ కూడా లైక్ 4 పార్ట్స్గా ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాబ్లం, అండ్ సెకండ్ సొల్యూషన్, అండ్ థర్డ్ టెక్ స్టాక్, అండ్ ఫోర్త్ ఇంపాక్ట్. ప్రాబ్లం అంటే రియల్ వరల్డ్ ఇష్యూ చెప్పాలి. మీరు ఏదైతే వర్క్ చేశారో దాని యొక్క రియల్ వరల్డ్ ఇష్యూ ఏముందని చెప్పి. అండ్ సొల్యూషన్ అంటే నువ్వు ఏం బిల్డ్ చేసావు. సో నువ్వు ఏమైనా బిల్డ్ చేసి ఉంటావు కదా, సో ఇంటర్న్షిప్లో ఆర్ లైక్ నార్మల్గా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. థర్డ్ పాయింట్ అంటే టెక్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఏం టెక్ స్టాక్ అనేది యూస్ చేశారు అనేది, దాని యొక్క ఇంపాక్ట్, సో దానివల్ల అవుట్పుట్ ఏంటి, మీకు ఏం వచ్చింది ఆ ప్రాజెక్ట్ చేయడం వల్ల. అండ్ మీరు ఓన్లీ డెవలప్డ్ ఏ ప్రాజెక్ట్ ఇలాంటివి యూస్ చేయకండి. నో ఎక్స్ప్లెనేషన్ అండ్ నో టెక్ స్టాక్ ఇలాంటివి యూస్ చేయకండి. మీరు ఎప్పుడైనా కానీ ఒక ప్రాజెక్ట్ లైక్ మెన్షన్ చేస్తున్నారంటే రిజ్యూమేలో పాయింట్స్ వైజ్గా మెన్షన్ చేయండి. ప్రాజెక్ట్స్లో టూల్స్ మెన్షన్ చేస్తే స్కిల్స్ ప్లస్ ప్రాజెక్ట్స్ మ్యాచ్ అయ్యి స్కోర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ATS స్కోర్ అనేది. ఇక్కడ నేను చూసినట్లయితే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రాజెక్ట్ గురించి యాడ్ చేశాను కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను 4 పాయింట్స్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్కి యాడ్ చేశాను. సో ఫస్ట్ది ప్రాబ్లం, దాని యొక్క సొల్యూషన్, అండ్ టెక్ స్టాక్, అండ్ దాని యొక్క ఇంపాక్ట్. ఫస్ట్ ఇది ఏంటంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టంలో ఏం చేశానంటే సో ఫస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే స్మాల్ బిజినెస్ స్ట్రగ్లడ్ విత్ ట్రాకింగ్ ది స్టాక్ లెవెల్స్ అండ్ మేనేజింగ్ ది ప్రోడక్ట్ డేటా అక్యురేట్లీ. అండ్ సొల్యూషన్ క్రియేటెడ్ ఏ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ టు మేనేజింగ్ ది ప్రోడక్ట్ స్టాక్ ఎంట్రీస్ అండ్ యూజర్ రోల్స్ విత్ సెక్యూర్ యాక్సెస్ కంట్రోల్. The tech stack is Java, Spring Boot, MySQL, Spring Security, and REST APIs. What is the output is implemented the complete CRUD operation for products and stock and added the role-based access control for secure operations. And second project, that is the smart order management system.
So the problem is Cloud Kitchen faced the difficulties managing the orders, users and inventory efficiency using the manual or fragmented system. Developed a backend system to handle the user authentication, order processing and inventory tracking using the RESTful services. This is the solution. And the tech stack is Java, Spring Boot, Spring Security, REST APIs, MySQL, Postman. And the output enabled the centralized order and inventory management and reduced the order handling errors through structured workflows. సో ఇలాగ నేను యాడ్ చేశాను. సో ఇలా కాకుండా మీకు తగినట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ వెన్ ఎవర్ అనదర్ థింగ్ లైక్ యూ ఆర్ ఇంక్రీజ్ ది ప్రోడక్ట్ అండ్ ఆల్సో ద ఆర్డర్స్ ఫర్ 40%. సో ఇలాగా మీరు నెంబర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పర్సంటేజెస్ అని యాడ్ చేస్తే సో ఇంకా మీనింగ్ఫుల్ ఇంపాక్ట్ అనేది ఉండిద్ది. సో లైక్ మీరు ప్రోడక్ట్స్ అనేవి నార్మల్గా మీ ఓన్ ప్రోడక్ట్స్ అయినా యాడ్ చేయొచ్చు, అది స్ట్రాంగ్గా ఉంటే. అండ్ అలా కాదు, నేను ఆల్రెడీ నేను ఇంటర్న్షిప్లో కొన్ని ప్రోడక్ట్స్ చేశాను, ఆ ప్రోడక్ట్స్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను అంటే సో అది కూడా ఇంకా చాలా బెటర్. సో అలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ అనేవి మీ టెక్ స్టాక్ తగ్గట్టుగా ఉండాలి, అలాగే జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యే విధంగా మీరు యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. సో ఏదైనా కానీ ప్రోడక్ట్స్ అనేవి లైక్ చిన్న చిన్నవి ప్రోడక్ట్స్ యాడ్ చేయకండి. సో ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారంటే ఆ ప్రాజెక్ట్ అనేది లైక్ కొంచెం బిగ్గా ఉండాలి, అలాగే మీరు అది చేసి ఉండాలి. సో మీరు చేయకుండా లైక్ వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేయడం, లేకపోతే వేరే వాళ్ళు తీసుకొని వచ్చి మీ రెజ్యూమేలో యాడ్ చేయడం వల్ల సో యూజ్ అనేది ఉండదు. మీరు ఎవరైనా హెచ్ఆర్ అనేది లైక్ మీ రెజ్యూమే చూసి ఆ ప్రోడక్ట్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్ అనేది మీరు ఓన్గా చేసుండి దాని గురించి బాగా తెలుసుంటే సో మీకు అంటే లైక్ ఇంటర్వ్యూలో కూడా మీరు క్రాక్ చేసే విధంగా ఉంటారు. నెక్స్ట్ సెక్షన్ అనేది లైక్ ఇంటర్న్షిప్. మీ ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి ఫ్రెషర్స్ అయితే, బికాజ్ ఇంటర్న్షిప్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ లాగా. సో ఫ్రెషర్స్కి ఇంటర్న్షిప్ ఉంటే ప్లస్ పాయింట్ ఏంటంటే బట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయకండి. సో పెడితే మాత్రం చాలా రిస్క్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు అక్కడ మనం ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఫోర్గా విడదీశాను. లైక్ ఫస్ట్ మీ రోల్ అండ్ కంపెనీ అండ్ దెన్ డ్యూరేషన్. ఈ రో అనేది ఉండాలి. సో మీ రోల్ ఏంటి, దాని కంపెనీ యొక్క నేమ్ అండ్ దెన్ డ్యూరేషన్. అండ్ మీరు నేను ఇక్కడ లైక్ ఇంటర్న్షిప్ అయినా లేకపోతే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీకు ఉన్నట్లయితే దాన్ని 4 పాయింట్స్గా యాడ్ చేయండి. ఫస్ట్ వాట్ యూ డిడ్, మీరు ఏం చేశారు, అండ్ హౌ యూ డిడ్, మీరు ఎలా చేశారు, అండ్ టూల్స్ యూజ్డ్, మీరు ఏం టూల్స్ అనేవి యూజ్ చేశారు, అండ్ రిజల్ట్, దానివల్ల మీరు రిజల్ట్ ఆర్ ఇంపాక్ట్ అనేది ఏమైంది అని. అండ్ మీరు ఏం చేయకూడదంటే ఫేక్ కంపెనీ నేమ్స్ కానీ ఫేక్ కంపెనీ డీటెయిల్స్ కానీ యాడ్ చేయడం రెజ్యూమ్లో అనేది చాలా చాలా తప్పు. అలాగే ఓవర్ ఎస్కరేషన్స్ కానీ మేనేజరల్ క్లైమ్స్ యాజ్ ఫ్రెషర్ కానీ ఏటీఎస్ అనేది స్కాన్ చేస్తుంది రోల్స్ అనేవి టూల్స్ అనేవి. సో నేను ఎలా యాడ్ చేశానో చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అనేవి లైక్ ఫస్ట్ వాట్ యూ డిడ్, లైక్ వాట్ ఐ డిడ్. So basically worked on the developing and enhancing the backend modules for a web-based application focusing on the business logic and API development. And how I did, designed and implemented the RESTful APIs using the Java, Spring Boot and collaborated with the team members to fixing the bugs and improving the existing features. And what are the tools I am used? Java, Spring Boot, REST APIs, MySQL, Postman, Git. And the result, so improved the application stability and API performance while gaining the hands-on experience in real-world backend development workflows. సో ఈ విధంగా మీరు ఈ 4 పాయింట్స్ కానీ ఇలాగ యాడ్ చేసినట్లయితే సో మీ లైక్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ మనం మాట్లాడుకున్నట్లయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్. కొంతమంది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే లైక్ కొంతమంది లైక్ ఫస్ట్ డిగ్రీ అండ్ దెన్ ఇంటర్మీడియట్ అండ్ దెన్ ఎస్ఎస్సి ఈ విధంగా పెట్టాలి ఎప్పుడైనా కానీ. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే ఏదైతే లేటెస్ట్గా చేస్తామో దాని గురించి మనం యాడ్ చేయాలి. దెన్ తర్వాత దాని లైక్ లాస్ట్ నుంచి ఫస్ట్ లాగా రావాలి. సో ఫస్ట్ నేను బీటెక్ ఆర్ డిగ్రీ చేసినట్లయితే దాని గురించి పెట్టాలి, తర్వాత ఇంటర్మీడియట్ గురించి, తర్వాత ఎస్ఎస్సి. మోస్ట్ ఆఫ్ ది రెజ్యూమేస్లో బీటెక్ ఆర్ డిగ్రీ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా మెన్షన్ చేయాలి. లైక్ మీరు ఇంటర్మీడియట్ ఆర్ ఎస్ఎస్సి మెన్షన్ చేయకపోయినా ఏం పర్వాలేదు. సో ఎడ్యుకేషన్ సింపుల్గా ఉండాలి. సో CGPA ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయాలి కంపల్సరీ. అండ్ మీరు ఏమేమి యాడ్ చేయాలంటే స్కూల్ డీటెయిల్స్ అనేవి అంతగా అవసరం లేదు. అండ్ పర్సంటేజ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది స్కూల్ డీటెయిల్స్ అండ్ ది ఇక్కడ అచీవ్మెంట్స్ అనేది ఇక్కడ ఈ సెక్షన్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్లో మీరు అచీవ్మెంట్స్ యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా ఏం లేదు, బికాజ్ అనదర్ సెషన్లో మీరు యాడ్ చేసుకోవచ్చు కాబట్టి.
ఎడ్యుకేషన్ అనేది ఎలా యాడ్ చేయాలంటే లైక్ ఫస్ట్ నేను ఏంటంటే నా డిగ్రీ నేమ్ బీటెక్ దాంట్లో నేను లైక్ ఏ బ్రాంచ్ చూస్ చేయాలంటే కంప్యూటర్ సైన్స్ అనేది. తర్వాత మీ లైక్ టైమ్ లైన్, సో ఇయర్ 2022 టు 2026 అండ్ మీరు కాలేజ్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే మీ పర్సంటేజ్ ఆర్ సిజిపిఏ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ మేము మాట్లాడుకున్నట్టయితే ఇది ఆప్షనల్. సో మీరు యాడ్ చేసిన మీ ఇష్టం, లేకపోతే మీ ఇష్టం. బేసికలీ ఇక్కడ నేను ఏం చేశానంటే సర్టిఫికేషన్స్ అండ్ అచీవ్మెంట్స్ లైక్ కలిపి నేను ఒక సెక్షన్గా ఫామ్ చేశాను. అలా కాదు మాకు సర్టిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయంటే మీరు సర్టిఫికేషన్స్ యాడ్ చేయాలి, అది కూడా జెన్యూన్ సర్టిఫికేషన్స్ అయితేనే యాడ్ చేయండి. సో లైక్ అలా వేరే లైక్ కొన్ని సర్టిఫికేషన్ కాపీ చేసి దాంట్లో మీ నేమ్ని ఎడిట్ చేయడం ఇలాంటివి చేయకండి. సో జెన్యూన్ అండ్ మీ ఓన్గా ఆ సర్టిఫికేట్స్ని లైక్ తెచ్చుకున్నారు అంటేనే బెస్ట్. అండ్ ఇక్కడ సర్టిఫికేషన్స్ అండ్ అచీవ్మెంట్స్ అన్నా కూడా అచీవ్మెంట్స్ అనేవి లైక్ మీరు స్కూల్లో చేసినవి లైక్ లెమన్ స్పూన్ అండ్ లైక్ కబడ్డీ లైక్ ఇలాంటివి మెన్షన్ చేయకండి. సో ఇలాంటివి మెన్షన్ చేస్తే హెచ్ఆర్కి చాలా అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉన్నిద్ది. అలా కాకుండా మీరు అచీవ్మెంట్స్ అంటే లైక్ మీ 10th ఉన్న లైక్ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ లైక్ డిస్టిక్ ఆర్ గోల్డ్ మెడల్ ఇలాంటివి వస్తే మీరు మెన్షన్ చేయడం వల్ల కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. డ్యాన్సింగ్ లైక్ స్కిల్స్ అంటే లైక్ కొంతమంది ఏంటంటే డ్యాన్సింగ్లో ఫస్ట్ వచ్చింది, ఇలా సింగింగ్లో ఫస్ట్ వచ్చిందని పెడతారు. బట్ నాకు తెలిసి అలాంటివి యాడ్ చేయడం అంత యూజ్ ఏమి ఉండదు మన ప్రొఫెషనల్ రెజ్యూమేలో. లైక్ ఏదైతే జావా డెవలపర్ ఆర్ డేటా అనలిస్ట్ ఇలాంటి వాటిల్లో ఇదన్నీ అవసరం లేదు. నేను ఇక్కడ ఏం చేశానంటే జావా ప్రోగ్రామింగ్ XYZ కంపెనీ అండ్ ఇంకోటి లైక్ అనదర్ థింగ్ ఈ స్ప్రింగ్ బూట్ ఫండమెంటల్స్ ABC అకాడమీ అండ్ ఇక్కడ అచీవ్మెంట్స్ లైక్ సాల్వ్డ్ 300+ కోడింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ లీడ్ కోడ్, యాక్టివ్ కంట్రిబ్యూటర్ టు ది GitHub ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. సో ఇలాంటివి యాడ్ చేయడం వల్ల ఇంపాక్ట్ అనేది ఉన్నిద్ది. అలాగే మీరు ఏదైనా ప్లాట్ఫామ్స్లో లైక్ లీడ్ కోడ్ ఆర్ GitHub ఆర్ హ్యాకర్ ర్యాంక్ ఇలాంటి వాటిల్లో మీకు స్టార్స్ వచ్చినా, లేకపోతే మీరు యాక్టివ్గా లైక్ ప్లాట్ఫామ్స్లో లైక్ కంటెస్ట్ని లైక్ అటెండ్ అయినా కానీ సో వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో దాని ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఈ సెక్షన్స్ యాడ్ చేసి, అలాగే నేనైతే చెప్పాను డూస్ అండ్ డోంట్స్ ఫాలో అయ్యి కానీ కంప్లీట్గా మీ రెజ్యూమేని లైక్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే గ్యారంటీ ATS ఫ్రెండ్లీగా ఉండిద్ది. అలాగే మీరు కావాలంటే మీరు ATS స్కోర్ని చెక్ చేసుకోవడానికి లైక్ రెజ్యూమే చెక్కర్ అనేది, సో దాంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ ATS స్కోర్ అనేది ఎంత ఉండిద్ది అని. అండ్ డూస్ ఏంటంటే 1 column రెజ్యూమే పర్ఫెక్ట్ అండ్ PDF ఆర్ డాక్. బేసికలీ PDF ఈజ్ ప్రిఫర్డ్ అండ్ సింపుల్ ఫాంట్ యూస్ చేయండి, కీవర్డ్స్ అనేవి మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. అండ్ ATS ఎప్పుడు రిజెక్ట్ చేసిందంటే టేబుల్స్ కానీ ఇమేజెస్ కానీ అండ్ ఫ్యాన్సీ డిజైన్స్ యూస్ చేయడం వల్ల, హెడర్స్ యాజ్ ఇమేజెస్గా యూస్ చేయడం వల్ల చాలా వరకు మీ రెజ్యూమే అనేది లైక్ రిజెక్ట్ అయ్యే అవకాశాలే ఉంటాయి. అండ్ 1 page రెజ్యూమే అనేది కంపల్సరీ. రియల్ ప్రాజెక్ట్స్ యాడ్ చేయండి, మ్యాచింగ్ స్కిల్స్ ఉండేటట్టు, క్లీన్ ఫార్మాట్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీరు బేసికలీ ఏం చేయకూడదంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయకండి. ఇంటర్న్షిప్ అయినా లేకపోతే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయకండి. అండ్ కాపీ పేస్ట్ రెజ్యూమేస్ యూస్ చేయకండి. టూ మెనీ కలర్స్, ఓవర్ స్మార్ట్ వర్డ్స్ ఇలాంటివి ఏం యూస్ చేయకండి. రెజ్యూమే లింక్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ టెక్ జర్నీ.